మన మన వాళ్ళంతా గుడ్డిగా పోయి భూమి వస్తుందట వాళ్ళకి చంపు చేస్తారు. సో అట్లా చంపుడు భూమి గుంజుకున్నాడు, చంపుడు భూమి గుంజుకుంటూ జరుగుతుంది 1851లో. అప్పుడు మన వినోబా భావే గారు శివరాంపల్లికి సర్వసేవా సంఘ్ అధివేశన్కి వచ్చారు, అంటే ఇయర్లీ మీటింగ్కి వచ్చారు. అది అయినాక April 13, 14, 15, 1951 అయిపోయినాక కొంతమంది ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు సెంట్రల్కి వెళ్ళి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా పక్క జిల్లాలలో రక్తపాతం జరుగుతూ ఉన్నది, కొంచెం మీరు శాంతి యాత్ర చేయండి అంటే వారు ఒప్పుకున్నారు. 16th బయలుదేరి 18th ఇక్కడికి వచ్చారు. 18th April 1951 పోచంపల్లికి వచ్చి వారు వచ్చి ఇక్కడనే మన ఈ టూరిజం పార్క్ వెనకాలనే ఉన్న హరిజన్ వాడకు పోయినారు. ఫస్ట్ ఇక్కడ వినోబా మందిరంలో ఉండి వారు ఇక్కడికి వెళ్ళిండ్రు. మా ఇంటికి రాలేవారు, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చిండ్రు. వచ్చి వాళ్ళని అడిగినారు, మీరు హింస ఎందుకు విడనాడతలేరు, హింసలను ఎందుకుంటున్నారు అంటే వాళ్ళతో ఎక్స్ట్రీమిస్ట్ తోటి ఎందుకుంటున్నారు అంటే వాళ్ళు మాకు భూమి ఇస్తామన్నారు. పోయి భూమి ఇస్తే మాకేంది అంటే మీరు ఎంతమంది ఉన్నట్టే 40 కుటుంబాలు 2 ఎకరాలు కావాలి, మాకు 80 ఇస్తే ఈ ఊరు శాంతి అయిపోతుంది అని చెప్తే ఓకే నేను నెహ్రూ గారికి రాస్తాను, ఇక్కడ ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కదా దానికి వారు ఇస్తారు, మీరు శాంతియుతంగా ఉండండి నేను ఇప్పిస్తా అంటే వారు నమ్మలేదు. నెహ్రూ గారు ఏమొస్తారు మాకు తెలియదు, ఇక ఈ ఊర్లో రామచంద్రారెడ్డి అని ఒక జమీందారు ఉంటాడు వారిని అడగండి అంటే వారేం చెప్పారు, అరే 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వినోబా భావే గారు. పంచపాండవులకు 5 ఊర్లు ఇస్తే మహాభారత యుద్ధమే అయ్యేది కాదు, అన్నదమ్ములు గెట్లకాడ కొట్టుకుంటారు చంపుకుంటారు, మీకు 80 ఎకరాలు ఎవరిస్తారా అన్నారు. అంటే కానీ వాళ్ళు ఈ మన హరిజన సోదరులు ఇన్సిస్ట్ చేసిండ్రు, లేదండి రామచంద్రారెడ్డి మంచోడు అడగండి అని. అయితే సాయంత్రం నేను ప్రేయర్ మీటింగ్లో అడుగుదానని 6 గంటలకు ఇక్కడనే మన ఈ 2 విగ్రహాలు అయితే ఎక్కడ ఉన్నాయో అదే జాగాలో వారు మీటింగ్ పెట్టి ఆ జూవి చెట్టు కిందనే మీటింగ్ పెట్టి ఇక్కడ జరిగిన ముచ్చట చెప్పారు. ఇట్లా నేను ఊరికి శాంతి యాత్రలు వచ్చినా, నేను హరిజనవాడకు పోయిన పోతున్నా, ఇట్లా భూమి కావాలన్నారు, ఇట్లా అయింది. 80 లేకుండా మీరు ఎంతనన్నా ఇవ్వండి, కొంతనన్నా శాంతియుతం అవుతుంది కదా ఈ ఊర్లో అంటే అప్పుడు మా తాతగారు MA LLB ఫర్గూసన్ కాలేజ్కి వెళ్ళి బ్యారెట్లా ఆయన వచ్చి లేచి నిలబడి కొద్దిసేపటి తర్వాత 80 కాదు నేను 100 ఇస్తున్నా మా నాన్నగారి పేరు మీద అన్నాడు. అనేసరికి ఆయన కెన్ ఐ బిలీవ్ దిస్ అన్నాడు, క్యా ఏ మాన్ సక్తాం అన్నాడు. నేను వచ్చింది శాంతి యాత్రలా, నువ్వు 80 అడిగితే 100 ఇస్తా అంటున్నావు, ఇది నాకు అర్థమైతే లేదన్నాడు. అంటే కాగితం మీద రాసి అన్నాడు, రాసి ఇచ్చిండు. అదే దానపత్రం ఉన్నది, ఇప్పుడు ఇలా ప్రెస్లో అందరికి ఇచ్చాను నేను ఇక్కడ దానపత్రం, అదొకటే దానపత్రం ఇప్పుడు గాంధీ ఆశ్రమంలో ఉన్నది, వేరే దానపత్రాలు ఇక్కడ ఉన్న అప్పటి సీనియర్ కాంగ్రెస్ లీడర్సు సెంట్రల్ లీడర్సు వినోబా సంతకం ఉన్నది అదొకటే. ఆ తర్వాత ఆయన అట్లనే వినోబా మందిరంలోకి పోయి ఒక 2 గంటలు ఆలోచించండు. ఆలోచించి ఈయన ఆవేశంలో ఇచ్చిండా లేదని మా నాయనమ్మని పిలిచిండు. మా నాయనమ్మని పిలిచి మీరు చిన్నపిల్లలు కదా మరి మీ ఆయన 100 ఎకరాలు ఇస్తా అంటుండు, మీకు సమ్మతమేనా అంటే మాకు సమ్మతమే అని మా నాయనమ్మ ఎక్కువ మాట్లాడారు, చదువుకోలే అయిపోయింది. మా నాన్న ఉండే అప్పుడు చిన్నోడు, ఓకే అని వెళ్ళిపోయిన తర్వాత మా చిన్న తాతను పిలిచాను, మన్మోహన్ రెడ్డి అని శ్రీరవింద ఆశ్రమంలో 98 ఏళ్ళకు రీసెంట్లీ కాలం చేసిండు ఆయన, వెదిరే మన్మోహన్ రెడ్డి అని. ఆయన ఆశ్రమంలోనే ఉంటాడు సాధకు. అయితే ఆయనను పిలిచి వినోబాజీ అడిగిండు, ఏమయ్యా పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు, మీ అన్నమనేమో 100 ఎకరాలు ఇస్తా అంటున్నాడు ఏంది అంటే ఆయన ఏమన్నాడు, వినోబా గారు మా అన్న భూమి ఇచ్చిండు మీరు తీసుకోండి, ఆయన సోదర దానం చేస్తే కూడా నీ కాళ్ళు కడుక్కుంటే నీ ఎంబడిస్తున్నాయి తిరుగుకుంటూ సేవ చేసుకుంటూ వస్తాను అన్నాడు. అనేసరికి ఆయన ఈ పిచ్చోలా ఏంది అన్నట్టు ఆయన చూసిండు వీళ్ళంతా ఫ్యామిలీని, ఏంది భయ్ వీళ్ళు ఇట్లా సోదరదానం అంటుండు ఈయన భూదానం అంటుండు అని ఆయనకు సోంచాయించలేదు. కొద్దిసేపు కూర్చొని ఆయన బయటికి వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేసిండు, రామచంద్రారెడ్డి ఒక కారణ జన్ముడు, ఈ నేచర్ విశ్వం నాకేదో మెసేజ్ ఈయన ద్వారా ఇస్తున్నది కనుక నేను ఇక్కడి నుంచి భూదాన ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ జ్యోతి వెలిగించి భూదాన ఉద్యమం స్టార్ట్ చేసుకుంటూ తంగడపల్లి వెళ్ళారు, 2వ పడవ తంగడపల్లి. అక్కడ అప్పటికి 40 హత్యలు అయినాయి. 40 హత్య అయిన ఈ భూమి విధానంలో 40 హత్యలు అయినాక కూడా 40 ఎకరాలు దొరికింది అక్కడ. సో ఆయన నడుచుకుంటా ఢిల్లీ దాకా పోయిండు, 48 లక్షల ఎకరాలు తీసుకున్నాడు. ఎక్కువ వచ్చింది బీహార్ అండ్ జార్ఖండ్లోనే. అంటే బీహార్లో వాళ్ళు ఏమంటారు అంటే రామచంద్రారెడ్డి భూమి ఇవ్వకుంటే ఈ భూదాన ఉద్యమం అయ్యేదే కాదు, మాకు భూమి వచ్చేదే కాదు, ఎప్పటికి ఇట్లా కొట్లాడుతూనే ఉండేవాళ్ళు. సో ప్రతి ఇంట్లో రామచంద్రారెడ్డి ఫోటో ఉంటుంది. బీహార్లో మీరు పోయి చూడండి, రూరల్ ఏరియాలో భూదాన రామచంద్రారెడ్డి ఫోటో ఉంటుంది. ఒకరోజు నిర్మలా దేశపాండే ఎంబడి నేను పోయినా, అయితే స్టేషన్లో పాట్నా స్టేషన్లో అప్పుడు మేము ఆమెకు రైల్వే పాస్ ఉండేది, ఢిల్లీకి వెళ్ళి స్టేషన్లో పోయినాం, అప్పుడు ఫ్లైట్ సరిగ్గా లేకుండే. మేము దిగంగానే వాళ్ళకి అనౌన్స్ చేసిండ్రు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు వస్తున్నారు. పొద్దున్న 5:30, 6ంటికి దిగి, ఆమె పెద్ద మనిషి కదా ఇందిరాగాంధీ రైట్ హ్యాండ్,
అన్నకు కూడా తెలుసు, సుఖేంద్ర అన్నకు కూడా. అయితే మేము నన్ను తీసుకొని పోయింది ఆమె. పొద్దున్న 6 గంటలకు అట్లా దిగేసరికి ఒక 5,000 మంది ఉన్నారు స్టేషన్ బయట. నాకు అర్థం కాలేదు ఎందుకనేది. ఏమో నిర్మలా దేశపాండే పెద్ద లీడర్ కదా వచ్చిండ్రేమో. వాళ్ళు వచ్చి రామచందర్ రెడ్డిజీకి ఏ కోన్ హే ఫ్యామిలీకి మెంబర్ కో అని అడుగుతున్నారు. నాకు అర్థం కాలేదు. వాడు శివనాథ్ అని ఆమె పిఏ ఉండే, వాడు నన్ను చూపెట్టాడు. ఏ హే అనగానే దండలేసుడు, అదేసుడు కాగలిచ్చుకున్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే అంత ప్రేమ ఉన్నదా మా తాతగారు అంటే నాకు అర్థం కాలేదు. మన రాష్ట్రంలో లేదు, పక్క రాష్ట్రాల్లో అంత ఉన్నది. మన వాళ్ళు అర్థం చేసుకోరు. ఏంటంటే దీపం కింద ఎట్లుంటుందో అట్లనే ఉన్నది పంచాది ఇక్కడ మన దగ్గర కూడా. అయితే మన ఉదానుద్యమం లేకుంటే ఈ దేశ చరిత్ర ఇంకో తిరిగి ఉండేది. పొలిటికల్ కమ్యూనిజం వచ్చేది. అప్పుడు అంతా బంద్ అయిపోయి స్టేట్ అవే డెమోక్రసీ వచ్చింది. అప్పుడు ఒకసారి నేను మీటింగ్లో ఒక పెద్ద లీడర్ కమ్యూనిస్ట్ రౌండ్ టేబుల్లో ఒక కమ్యూనిస్ట్ పెద్ద లీడర్, నేషనల్ లెవెల్ లీడర్ ఏమన్నాడు, వినోబా భావే మరియు నెహ్రూ గారు కలిసి ఉదానుద్యమం కాన్స్పిరసీ తోటి స్టార్ట్ చేసినారు మా కమ్యూనిజం దెబ్బతీయాలని. అంటే నేను వెంటనే లేచాను, అన్న మా తాత మాత్రం స్పాంటేనియస్గా ఇచ్చిండు, ఇది ప్లాన్డ్ కాదు. ప్లాన్డ్ నెహ్రూ గారు ఈడికి పంపించి ఈయనతోటి 100 ఎకరాలు ఇప్పించి ఆ అర్జనలు నడిపించి ఇదంతా స్టోరీ సినిమాలనే ఉంటుందన్న, నిజంగా ఉండదన్న. ప్రెస్ క్లబ్లోనే, ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో చెప్తే వాళ్ళు సపరేట్ కూర్చున్నారు. సో వాళ్ళకి ఇది అన్నట్టు మాది ఒకటి చేతిలోకి వెళ్ళిపోయింది అనేది పబ్లిక్ ఉంటుంది, వాళ్ళు కొంత దుమారం లేపుతుంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ గడ్డ, పోచంపల్లి గడ్డ మహత్వపూర్ణ గడ్డ. ఈ గడ్డకున్న వాల్యూ ఎక్కడ లేదు. దేశ చరిత్రనే మార్చింది ఈ గడ్డ. మీరు గర్వంగా ఉండాలి. పోచంపల్లి చరిత్ర మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ దేశ చరిత్రనే చేంజ్ చేసింది పోచంపల్లి గడ్డ. జోహార్ మీ అందరికీ. థ్యాంక్ యూ.